హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ తన్వి. సో మొన్న పెద్దపల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పావని గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. చెప్పండి అక్క, కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? కోటి మంది మహిళలకు కోటి అబద్ధాలు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రం చుట్టూ అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వర్లను ఎప్పుడు చేస్తావు? ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నువ్వు ఇస్తా అన్న 2,500 నెలకు ఇప్పటి వరకు ప్రతి మహిళకు 30,000 రూపాయలు బాకున్నావు. అవి అప్పు తీర్చు. ఫస్ట్ కోటి మంది కోటీశ్వర్లను తర్వాత చేస్తావు. కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అనుకుంటేనే లగచర్ల లంబాడి బిడ్డలను లాఠీ ఛార్జీలు పెట్టి లాఠీలతోటి కొట్టిస్తూ కోటి మందిని కోటీశ్వర్లను చేస్తావా? ఆడబిడ్డలకు న్యూట్రిషన్ కిట్ బంధు పెట్టి కోటి మందిని కోటీశ్వర్లను చేస్తావా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నావు కదా, అవి ఎప్పుడు ఇస్తావు? ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తావా? ఏ బిడ్డను ఏ వర్గాన్ని ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసింది? ఎప్పుడు కోటీశ్వర్లను చేసేది? ఎందుకు ఈ ప్రగల్భాలు వలుకుతావు? ఇంకొకటి అక్క, తెలుగు తల్లి మన తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఒకటైతే రివీల్ అయ్యింది. సో దాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు అంటే ఇంకా బయటికి రాలేదు. చూస్తుంటే తెలుగు తల్లి కాదు, ఏ తల్లి విగ్రహాన్నో ఆయనకు పెట్టాల్సిన తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా అనుకుంటున్నాడు. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నువ్వు అగౌరవపరిచినా కూడా నీ గౌరవానికి అగౌరవం జరగడం ఖాయం. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లున్నది? ఒక చేతిలో బతుకమ్మ ఉంటుంది, ఒక చేతిలో కంకు ఉంటుంది, కిరీటాలు పెట్టుకొని వజ్ర వైడూర్యాలు వేసుకొని ఉంటుంది. అయితే ఆయనకి ఏంటంటే వజ్ర వైడూర్యాలు వేసుకోవడం ఇష్టం లేదట. ఆయన భార్యా బిడ్డలే వజ్ర వైడూర్యాలు వేసుకోవాలట, వేరే వాళ్ళు వజ్ర వైడూర్యాలు వేసుకోవద్దట. ఏదో మార్పు చేస్తున్నాడట. చెయ్యనియి. తరువాత 4 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది మేమే. మా తల్లి విగ్రహాన్ని మీ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం చోటనే మళ్ళీ మా తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటాము. మీ తండ్రి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనో కూడా పెడతాము. ఇంకొకటి అక్క, ఏవైతే 3-4 రోజుల నుంచి మనం చూస్తున్నామో అక్రమ అరెస్టులని, సో దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందనుకోవచ్చా? కుట్ర అంటే ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేక, ఆ దాడులను తట్టుకోలేక, ఎక్కడ మా బట్టలు జింపుతారో వీళ్ళ మాటలు విని తెలంగాణ ప్రజలు మా బట్టలు ఎక్కడ జింపుతారో అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అందరినీ అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొత్త కాదు. ఉద్యమం చేసిన వాళ్ళము. ఉద్యమ ద్రోహికి ఎట్లా తెలుస్తుంది? నువ్వెన్ని అరెస్టులు చేస్తే అంతమంది బయటకు వస్తారు, అంతమంది ప్రశ్నిస్తారు. ఇప్పుడు విజయోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ విజయోత్సవాలు కాదు, దగోత్సవాలు, కుట్రోత్సవాలు, మోసోత్సవాలని పెట్టుకోవాలి. దగోత్సవాలని పెట్టుకో, క్యాప్షన్ చేంజ్ చేసుకొని. ఎవరిని నువ్వు దగా చేయండి, ఎవరి మీద కుట్రలు చేయండి, ఎవరికి వంచన చేయండి రేవంత్ రెడ్డి. ఏంది నీ విజయోత్సవాలు? రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టి విజయోత్సవాలు చేసుకుంటున్నావా? రైతులకు 2 లక్షల రుణం మాపి ఎగ్గొట్టి విజయోత్సవాలు చేసుకుంటున్నావా? రైతులకు రైతు బీమా లేకుండా చేసి విజయోత్సవాలు చేసుకుంటున్నావా? రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యి విజయోత్సవాలు చేసుకుంటున్నావా? నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నావా? చేనేత కార్మికుల ఆకలి చావులకు కారణమవుతూ విజయోత్సవాలు చేసుకుంటున్నావా? దేనికి విజయోత్సవాలు? ప్రజలను నీ దగ్గరికి పిలుచుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ప్రజలు నీ దగ్గరికి వచ్చి విజయోత్సవాలు చేసుకోవట్లేదు. ఏ ప్రజలు కానీ, ఏ గ్రామాలలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ నీ ప్రజాప్రతినిధులు పోయి నీ ఫోటోకో లేకపోతే నీ దిక్కుమాలినోళ్ళ ఫోటోలకో పాలాభిషేకాలు పెట్టి మస్తు పాలిస్తున్నావని విజయోత్సవాలు చేయట్లేదు. నువ్వేదో సభలు సమావేశాలు, హంగులు, ఆర్భాటాలు పెట్టుకొని నీ మార్కును చూపించుకుందామని సభలు పెట్టుకొని విజయోత్సవాలు అని పేరు పెట్టుకున్నావు. ప్రజలందరికీ అర్థమైంది ఇవి విజయోత్సవాలు కాదు, దగోత్సవాలు, కుట్రోత్సవాలు, మోసపు ఉత్సవాలు అనేసి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సభలలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం మేము, తెలంగాణలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము, అట్ ది సేమ్ టైం ఇక్కడ రుణమాఫీ చేసినాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది కదా. మరి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఏ విధంగా రేవంత్ రెడ్డి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు చెప్పన్నా? మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని ముద్దాడట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఒడ్డు ఎక్కిన తర్వాత ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు చేసుట్లో రేవంత్ రెడ్డి
నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దగలు చేసుడు కుట్రలు చేసుట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎగ్గొట్టుట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎగవేతల రెడ్డిగా మారడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. మూసి కూల్చి మూసి రెడ్డి అని పేరును నామకరణం చేసుకోవడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని కాదు గుంపు మేస్త్రి అని చెప్పి ఆ గుంపు మేస్త్రి నేముకు సార్థకత చేస్తూ ఆ గుంపు మేస్త్రిగానే పిలువబడుతూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఏ విధంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి? తలసరి ఆదాయాన్ని పెంచిండా నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి? భూముల రేట్లు పెంచిండా? రియల్ ఎస్టేట్ రేట్లు పెంచిండా? ఏ విధంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు? కనీసానికి గురుకులాలల్లా స్వచ్ఛమైన సన్నబియ్యం బువ్వ పెట్టనోడు పురుగులన్నం పెట్టడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవా? అత్యాచారాలు మానభంగాలు చేయడంలో అంటే జరపడంలో లా అండ్ ఆర్డర్ కుంటుపడడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవా? నీ వీపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పే సభలల్లా మాటలు నీకే ఒకసారి వినిపించుకో. ఒక్కసారి జనాలు దగ్గరికి రా. జనాలు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నారో నీ పాలన ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి రావడంలో కూడా జనాలు నీ దగ్గరికి తొందరలోనే వస్తారు. ఏం భయ్యా రేవంత్ రెడ్డి మా 2500 ఎక్కడ పోయినాయి? ఏం భయ్యా రేవంత్ రెడ్డి తులం బంగారం ఎక్కడున్నది? ఏం భయ్యా రేవంత్ రెడ్డి మా స్కూటీలు ఇస్తా అన్నావు కదా ఆ స్కూటీలు ఎక్కడున్నాయి అనేసి అడగడంలో ముందటనే ఉన్నారు. వాళ్ళే నెంబర్ 1గా వచ్చి తెలంగాణ ప్రజలు ఈయన ఏ నెంబర్లో ఉన్నాడో కూడా చెప్పబోయారు. ఇంకొకటి కాళేశ్వరం కూడా కనిపిస్తలేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. దానిపై లెక్క రెడీయా మాజీ మంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? అందులో ఎన్ని పంపులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, ఎన్ని బాహుబలి మోటార్లు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, అసలు ఏంది దాని లెక్కేంది, అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎత్తున ఉన్న తెలంగాణకు ఎత్తిపోతలతోటి నీళ్ళు ఏ విధంగా సృష్టించిండు కేసీఆర్ అనేది ఆయనకి ఏమన్నా తెలుసా? అసలు అవగాహన ఉన్నదా? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది కూలింది వంగింది నీళ్లు రావని చెప్పిండు. ఒక అధికారంలోకి వచ్చి ఒక పంటను ఎండబెట్టిండు. మళ్ళా పంటలు ఎండబెడితే రైతులు తిరగబడతారు అనేసి అదే పంపులను ఆన్ చేసి మళ్ళా నీళ్లు పోసిండు. రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ అక్కడి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్లో నీళ్లు తాగడానికి ఇస్తున్నాడు. ఆ నీళ్ళనే మూసీలో పోస్తా 5 TMCలు అని చెప్పిండు. ఇప్పుడు ఎవడి కుట్ర, ఎవడి దగా, ఎవడి మోసాలు, ఎవడి మోసపూరిత మాటలు, ఎవడి అబద్ధాలు ఇవి ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా. అన్నిటికీ రెడీ ఉన్నాం. ఓసారి ఫోన్ ట్యాపింగ్ అంటివి, ఓసారేమో కరెంటులా అది జరిగిందంటివి, ఓసారేమో ఇది జరిగిందంటివి, ఇది అరెస్ట్ చేస్తా అది అరెస్ట్ చేస్తా అంటివి. ఇప్పుడు మళ్ళీ కొత్త సవాళ్ళు విసురబడుతుంది. ఏ సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మా సవాళ్ళకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేవా చూసుకో. ఎవరిని అరెస్టులు కాకుండా చూడు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీకు హరీష్ అన్న ఒక చెడు కూడా ఆడతాడు, రామన్న బ్యాటింగ్ ఇంకోగా ఉంటుంది, జగదీశ్వర్ రెడ్డి అన్నది ఇంకోగా ఉంటుంది. ఆ మాసు అవన్నీ తట్టుకునే శక్తి ధైర్యాన్ని కూడగట్టుకో ఈ 2 రోజులల్లనన్నా. థ్యాంక్ యూ. ఓకే.